అట్లా తిరిగి అప్పచెప్పబడినట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. వీడి దగ్గర ఏమీ న్యూట్రలైజ్ అయిపోతూ ఉంటుంది. అంబరీషుడు చూడండి ఎట్లా న్యూట్రలైజ్ చేశాడు. ఆయన చేసింది లేదు. విష్ణువుని వాసుదేవుని గట్టిగా పట్టు కూర్చున్నాడు. బడి అంబరీషు ఒకటిగా వశమే అన్నాడు. అవతల వాడు దుర్భాషలు ఆడుతుంటే వాసుదేవా అనుకున్నాడు అంతే. ఆడినంతసేపు ఆడాడు. వాడి కోపం వచ్చి ఒక మహాకృతిని పుట్టించి మీద పంపించాడు. మనకు కూడా వస్తుంటాయి నోటీసుల్లాగా, తంతామని కొడతామని బెదిరింపులు ఇవన్నీ వస్తున్నప్పుడల్లా వాసుదేవా అనుకోవాలి. నువ్వే కదా వస్తున్నావు మరి. అంతే తప్ప అంబరీషుడు తన సప్త దీపములకు చక్రవర్తి కాబట్టి వెంటనే ఆయుధాలు తీసుకోవడం, లేకపోతే అంతకుముందు ఆయనకి విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఇస్తాడు. నీ దగ్గర ఉంచు, నీవంటే నాకు చాలా ఇష్టం, నీ భక్తి నాకు చాలా నచ్చింది, అందుకే నీ సుదర్శన చక్రం ఎప్పుడైనా పనికొస్తుంది ఉంచమని ఇస్తాడు. ఇస్తే ఇటువంటి వాళ్ళు దురాచారం చేస్తున్నప్పుడు వాడద్దండి, వాడతాం. ఎందుకని సుదర్శనం అంటే చక్కటి దర్శనం ఇచ్చాడని తప్ప ఏదో ఒక మెటాలిక్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చినట్టు కాదు. చక్కటి దర్శనం ఏంటి? ఈ తిరుగుతున్న వాళ్ళందరిలోనూ వాడు కనిపిస్తూ ఉంటాం. కనిపిస్తూ ఉంటే ఏం జరిగింది? వాడు పేటలోకి పోయి చంపబోయాడు. చంపబోతే సుదర్శన చక్రమే తనంతటా తను ఉద్యమించి మహాకృత్యం చంపి దుర్వాసన వెంటపడ్డది కదా. నీకేలా బాధ? నువ్వు ఆయన ఎందుకు ఉంటే వాడు తిట్టాడు, వీడు తిట్టాడు, వాడు అన్యాయం చేస్తున్నాడు, నీకు వీడు అన్యాయం చేయని చూద్దాం. ఏం చేసుకున్నా వాసుదేవుడు చేసుకుంటున్నాడు అనేటువంటి ఒక స్థిరబుద్ధి మనలో ఏర్పడటం వల్ల ఎన్ని లక్షల తొమ్మిదులు ఉన్నా సరే దాని మీద ఒకటిగా ఆయన దింపామంటే మొత్తం అంతా న్యూట్రలైజ్ అవుతుంది. అది వాసుదేవుడు. ఇట్లా చేసుకునేటువంటి వాళ్ళకి కర్తవ్యం ఒక్కటే మిగులుతుంది. ఇంక మిగతావన్నీ జారిపోతుంటాయి. ఒక్కొక్క ఆకే రాలిపోతూ ఉంటుంది. కర్తవ్యం మిగులుతుంది. కర్తవ్యం మిగిలితే ఇక దాని యందు సాధన జరుగుతూ ఉంటుంది. ఆ కర్తవ్యానికి ఫలితంతో సంబంధం లేదు. ఆ కర్తవ్యానికి వ్యక్తిగతమైన ఉద్దేశములు లేవు. వ్యక్తిగతమైన ఉద్దేశాలు ఎప్పుడు పడిపోతాయంటే ఫలితముల మీద ఆశపడిపోతే వ్యక్తిగతమైన ఉద్దేశాల మీద పట్టు తగ్గుతుంది. ఈ రెండు పక్కల తీసేశారనుకోండి, దాన్నే మనకి పోతన కాడకు ఉండేటువంటి రెండెద్దుల్ని తీసేశాడని చెప్పారు. దాన్నే మనకి ప్రహ్లాదుడు పల్లకి రెండు పక్కల మోసేవాళ్ళని తీసేశారని చెప్పారు. అయినా పల్లకి నడిచింది, అయినా నాగలి దున్నింది కదా. నాగలి ఎట్లా దున్నింది? ఆయనకి రెండెట్లు అక్కర్లేదు, నాగలి దున్నుతుంది. అంటే ఏంటి? ఒక ఎద్దేమో ఉద్దేశ్యము లేక కారణం, రెండవ ఎద్దు ఫలితము. కారణము లేకయే ఇతరులను సుఖపెట్టేవారు, కారణము లేకయే సుఖపడుతున్నారు. ఎందుకు హాయిగా ఉన్నారా అంటే కారణం ఉండదు, హాయిగా ఉంటాడు ఒకడు. కావాలంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను. కారణం లేకుండా హాయిగా ఉండేవాడు. ఏదో కారణం ఉండాలి కదా హ్యాపీగా ఉండటానికి. హ్యాపీగా ఉండడానికి కారణం వెతుకున్నవాడు ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు. హ్యాపీగా ఉండేవాడికి హ్యాపీగా ఉంటాడు కాబట్టి మిగతావన్నీ కూడా ఆ విధమైనటువంటి హ్యాపీనెస్ ఇస్తూ ఉంటాయి. ఆనందం కోసం కారణం వెతుక్కునే వాళ్ళందరూ కూడా దుఃఖమునందే జీవిస్తూ ఉంటారు. కొరకు కాబట్టి. కొరకొని కై ఉంటే లాభం లేదు. కై అంటే మిగులుతుంది. కొరకొని కై తీసేసి కర్తవ్యం మాత్రమే ఉంచుకుంటే ఏం జరుగుతుందంటే క్రమశః ఆనందం మన సొత్తు అవుతూ ఉంటుంది. కారణం లేకుండా పనిచేస్తూ ఉండటం ఉంటుంది. ఇట్లా కారణం లేకుండా పనిచేస్తూ తన యందు తాను జీవిస్తూ ఇతరుల యొక్క ప్రవర్తన యందు తన మేలు కాంచక జీవించేటువంటి సాధనను నిజమైనటువంటి సాధనగా పరిణమిస్తారు ఎవరు? మహాత్మ. బయట ప్రపంచంలో వీడు ఎందుకు పనికిరాని వాడు అయిపోతున్నాడేమో అనిపిస్తుంటుంది చాలా మంది. ఎందుకంటే వాళ్ళలాగా ఎగరడు, వాళ్ళలాగా కుమ్మడు, వాళ్ళలాగా తిట్టడు, వాళ్ళలాగా తిరగడు, వాళ్ళలాగా నోరు బారేస్తాడు. అందుకని వాళ్ళకి ఏమనిపిస్తుంటే వీడేదో కొంచెం వికారంగా ఉన్నాడనిపిస్తుంది. ప్రహ్లాదుని చూస్తే హిరణ్యకశిపుడు కనిపించలే. రాజసం అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళకి, రజోగుణం ఉన్నటువంటి వాళ్ళకి, సత్వగుణం వాళ్ళని చూస్తే తలవేడు శుద్ధాలే కనిపిస్తారు. విశ్వామిత్రుడికి వశిష్ఠుడు ఎట్లా కనిపించాడు? ఏంటి వీడు గొప్పతనం అని రకరకాలుగా ట్రై చేస్తే ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాడు, ఎప్పుడు ఆయన గెలుస్తుంటాడు. ఆయన మెత్తమెత్తగా ఉంటాడు, వీడేమో గట్టిగా ఉంటాడు.
గట్టితనం నిజమైనటువంటి గట్టితనం కాదు, మెత్తతనం నిజమైనటువంటి గట్టితనం. అన్ని రివర్స్గా ఉంటాయి మన అవగాహనకి ముందుకు వెళ్తున్న కొద్ది. వశిష్ఠుడు ఏమీ చేయలేకపోతాడు విశ్వాన్ని, ధర్మరాజుని ఏమీ చేయలేకపోతాడు దుర్యోధనుడు, రాముని ఏమీ చేయలేకపోతాడు రావణాసుడు, కృష్ణుడు సంగతి చెప్పనేక్కలేదు కదా. ఏమీ చేయలేపడానికి కారణం ఏంటంటే అవతల వాళ్ళు ఆటకి బంతి వేస్తే వీడు బంతి మింగుతూ ఉంటాడు తప్ప తిరిగి ఆడడం. ఎన్ని బంతులు కొని విసురుతారు, వేసిన బంతుల్లో మింగేస్తూ ఉంటే ఇటు నుంచి బంతి వెళ్తే కదా, అట్లా ఉంటుంది సాధన. అట్లా సాధన చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని హెర్క్యులీస్ అంటారు. వాళ్ళు గుహలోకి వెళ్ళిపోతారు, భూమి లోపలికి వెళ్ళిపోతారట, బయట ప్రపంచానికి చచ్చిపోతూ ఉంటారట వాళ్ళు. అందుకని అంత పెద్ద గుర్తించే అంత ఏం కనిపించదు వాళ్ళ. ఏమిటండి వాడు అట్లా వికారంగా అయిపోతారు. పెద్దవాళ్ళు అంటుంటారు, ఏమిటి అట్లా నిర్వికారంగా ఉన్నావు అంటారు. అదేంటి, నిర్వికారంగానే ఉండాలి, వికారంగా ఉండాలి. లేకపోతే వికారంగా ఉండాలా నిర్వికారంగా ఉండాలి? ఏమిటంటే చాలా నిర్వికారంగా ఉన్నాడంటే వాడికి మందేశాం అనుకోండి మనం. నిర్వికారంగా ఉండేవాడు మందు, వికారంగా ఉండేవాడికి మందయ్యాడు. నిర్వికారంగా కనిపించాడు ప్రహ్లాదు. వీడు కొంచెం ట్రీట్మెంట్ చేయడానికి పంపించారు గురువుల దగ్గర. గురువులకు ట్రీట్మెంట్ చేసి వచ్చేసాడు. మేము ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చేది ఏం లేదయా, వీడికి అన్ని ట్రీట్మెంట్లు వీడికి తెలుసు, మొత్తం అంతా ట్రీట్మెంట్ చేసుకున్నాడు. ఓహో బాగుందన్నాడు. ఏదైనా చెప్పరా అనే ట్రీట్మెంట్ ఏంటంటే ఈయనకి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎవరు వాడితో డీల్ చేస్తే వాళ్ళందరికీ ట్రీట్మెంటే. సో అట్లా ముట్టుకుంటే అంటుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. కానీ బయట ప్రపంచంలో ఏమంటాడంటే పాడైపోతున్నాడు, కృష్ణమాచార్య పిచ్చి పట్టి చచ్చిపోతున్నాడండి అంట. ఈ కృష్ణమాచార్య పిచ్చి పట్టకపోతే అబ్బో ఎంతటి వాడు అయిపోయేవాడు మావాడు, ఈ పిచ్చి పట్టి పాడైపోయాడు. అన్ని మధ్య విన్న ఒక స్టేట్మెంట్, గోల్డ్ మెడల్స్ తెచ్చుకుని ఎంతో బాగా చదువుకుని పైకి వస్తూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాసినటువంటి వాడు ఏమిటో వాడు అట్ట దేశాలు పట్టు తిరుగుతున్నాడు అంటారు. ఏవేవో అంటారు, ఏమైనా అంటారు, తెలియక అంటూ ఉంటారు. దానికి ప్రతిస్పందించడం ఏం లేకపోవడమే వాసుదేవ. సో అట్లా వాసుదేవ ఉపాసన చేసుకుంటూ నాగుపాము కలుగులోకి వెళ్ళిపోయినట్టుగాను, గుహలోకి వెళ్ళిపోయినట్టుగాను, బహిర్గతమైన ప్రపంచంతో సంబంధం లేకుండాను బయటకి చచ్చిపోతాడండి. బయటకి చావటమే సావిత్రి కథ. సూర్యుడు అస్తమిస్తున్నాడంటే చచ్చిపోయాడమే, మనకి లేడు తప్ప ఉన్నాడుగా. అట్లాగే వీడు కూడా బయటకి లేడు, లోపలికి ఉన్నాడు. అందుకని సావిత్రి అనేటువంటి కథ బాగా అర్థమవుతుంది. ఎందుకంటే చీకట్లో వెలుగు, ది లైట్ అండ్ డార్క్నెస్ కదా. ది రిచువల్ ఆఫ్ ది డయింగ్ గాడ్ అంటారు అటుపక్క దేశాల్లో. ది రిచువల్ ఆఫ్ డయింగ్ గాడ్. గాడ్ ఏమిటి, చచ్చిపోతాడు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అస్తమిస్తున్నాడు మనం అనుకోవటం తప్ప సూర్యుడేం అస్తమించట్లే. భూమికి మార్పు జరుగుతోంది కాబట్టి సూర్యుడు అస్తమిస్తున్నట్టుగా ఉంటుంది. భూమి యొక్క పుట్టుకనే ఐతరేయం అంట, లేక ఇతరముగా ఏర్పడినటువంటిది. మన దేహము, మన బహిర్గతమైన మనస్సు, ఇంద్రియములు, ఈ శరీరం, ఈ మూడు కూడా ఐతరేయములు జీవునికి. సో ఐతరేయము నుంచి తిరోధానం చెందినటువంటి జీవుడుగా తయారవుతాడు. తయారవటం వల్ల ఏమవుతుంటే డెత్ అక్కర్స్ టు దట్ విచ్ ఈజ్ ఆబ్జెక్టివ్. సావు ఏర్పడుతుంది. దేనికి? బహిర్లోకములందు చచ్చిపోతాడు, అంతర్లోకములందు పుడుతూ ఉంటాడు. ఈ అంతర్లోకాల్లో చేసుకునేటువంటి క్రతువు అంతా కూడా ఏం చెప్తారంటే లోపల ఇంకొక శిశువు పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే గర్భధారణం జరుగుతుంది మొదటిసారిగా. దాంపత్య జీవితంతో సంబంధం లేని గర్భధారణ. ది బేబీ ఈజ్ బార్న్ అండ్ ది బేబీ గ్రోస్ విత్ హిమ్. లోపల పెరుగు. సావిత్రి వెంట వెళ్ళి సత్యవంతుడు ఈజ్ ది ట్రూత్ బేరర్.
వాళ్ళలో సత్యం ఉంది కాబట్టి చావడానికి అవకాశం లేదు. వెంట సావిత్రి వలె ఈ అంతరంగ సాధన వెంట వస్తూ ఉంటుంది, అంతర్ముఖ సాధన వెంట వస్తూ ఉంటుంది. సావిత్రి వలె వెంట వచ్చి ఈ సత్యవంతుడు ఎవరైతే ఉన్నాడో ఈ సత్యవంతుని ఉద్ధరించుకుంటుంది. సాధన ద్వారా లోపల మనిషి పెరగటం మొదలు పెడతాడు. ఆ పెరుగుదల ఎవరికీ తెలియదు. అట్లా లోపల పెరిగి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఎరిగినటువంటి మహాత్ములు. మాస్టర్ గారు లోపల పెరిగిన తర్వాత బయటికి వ్యక్తమయ్యారు. ఆయన ఒకసారి తన మిత్రుడికి ఉత్తరం రాశారు, 1963 అనుకుంటా. ఇప్పుడు నేను బతికి ఉన్నానో చచ్చి ఉన్నానో నాకే తెలియదు. బతికి ఉన్న వాడికి చచ్చిన వాడి కింద లెక్క, చచ్చిన వాడికి బతికిన వాడి కింద లెక్క. బతికున్న వాళ్ళందరికీ కూడా చచ్చిన వాడి కింద లెక్క, చచ్చిన వాళ్ళందరికీ కూడా బతికున్న వాడి కింద లెక్క. అంటే ఇంతకుముందు ఇట్లాగే చచ్చిపోయి బతికిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దృష్టిలో బతికున్న వాడినే, కానీ సామాన్య దృష్టిలో చచ్చినటువంటి వాడిని. ఈ సావు బతుకుల మధ్య ఉన్నటువంటి నేను విజయవంతమై బయటికి వస్తే మళ్ళీ నీకు కనిపిస్తాను, లేకపోతే ఇంతే సంగతులు అనుకో అని చెప్పి ఒక మిత్రుడికి ఉత్తరం రాశారు మాస్టర్ గారు. అలా మనం సాధనని అంతర్ముఖం చేసుకుని ఆ విధంగా ప్రయాణం చేసుకుంటూ తద్వారా వీళ్ళందరినీ దాటుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్క పరీక్షలను గెలుచుకుంటూ, ఎట్లా గెలుచుకుంటామంటే విష్ణు వాసుదేవ ఉపాసనముల ద్వారా గెలుచుకోవడం తప్ప ఇంకో పద్ధతిలో గెలుచుకోవడం ఉండదు. ఆ లోపలికి వెళ్ళినప్పుడు అస్తమయం అంటే బహిర్గత ప్రపంచానికి అస్తమయమై అంతర్గత ప్రపంచానికి సూర్యోదయం అవుతుంది. ది డెత్ టు ఆబ్జెక్టివిటీ ఈజ్ ది బర్త్ టు సబ్జెక్టివిటీ అన్నారు. అంటే అంతకుముందు దేంట్లో మనం జీవనం చూస్తూ పట్టుకు వెళ్ళాడుతున్నామో అవన్నీ పోతాయి. ఇప్పుడు లోపల పట్టు వస్తుంది, లోపట్టు వస్తుంది. ఈ లోపట్టు వచ్చి లోపల చక్కని సాధన జరుగుతూ శిశువు పెరుగుతూ ఉంటాడు. ఈ పెరుగుతున్నటువంటి శిశువునికి చక్కని కాపు సావిత్రి కాస్తూ ఉంటుంది. సావిత్రి అంటే మనతో నడిచి వచ్చినటువంటి సాధనలో మనకి తోడుగా వచ్చినటువంటి సాధనా సూత్రములు. ఆ సూత్రములు బతికించుకుంటూ ఉంటాయి. అందుకని ఎక్కువ ఏకాంతుడై ఉంటాడు. ఏకాంతుడై ఉండటం అంటే ఒక్కడే ఎక్కడో వెళ్ళిపోయి అడవిలో కూర్చోవడం కాదు, అందరిలోనూ తను ఒక్కడిగా ఉంటాడు. ఇంతమంది తన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రమేయము ఈయనకు ఉండదు, ఆయన యొక్క ప్రభావం వీళ్ళకు ఉండదు, ఈయనకు ఉండదు. అందరిలో ఉంటూనే మారుతూ వస్తూ ఉంటాడు. ఈ మార్పు జరిగి 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 నెమ్మదిగా శిశువు సింహమై గుహలోంచి బయటకు వస్తాడు. దీన్ని వృషభము నుంచి వృశ్చికమునకు వెళ్ళి వృశ్చికము నుంచి సింహములోకి వెళ్ళటంగా చెప్తారు జ్యోతిష్పరంగా. సో సింహమై గుహలోంచి బయటకు వస్తాడు. ఈ సింహమై గుహలోంచి బయటకు రావడానికి ముందు జరిగేది ఏంటంటే కర్తవ్యమునందు నిలబడటం వలన, వాసుదేవోపాసన చేసుకుంటూ ఉండటం వలన రాగద్వేషములు అనేటువంటి అరిషడ్ వర్గాల్ని అప్రయత్నంగా దాటి ఉంటాడు. ప్రాణమయ కోశంలో మనకి రాగద్వేషాలు పనిచేస్తుంటాయి. ఎమోషనల్ బాడీ అంటారు ఇంగ్లీష్లో. అది ప్రాణాన్ని తింటూ ఉంటాయి. ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి రుగ్మతలను దాటి మనోమయ కోశంలో ఉన్నటువంటి శుద్ధిని పొంది కార్యకారణ సంబంధం తెలిసి కర్తవ్యమునందు జీవిస్తూ కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. అప్పటి నుంచి నిజంగా మొదలవుతుంది భృత్తమ రహితం అవటం అనేటువంటిది. అంతకుముందు భృత్తమ రహితము కాదు కాదు కాదు. భృత్తమ రహితం కావటం అంటే ఏంటి? ఇంతవరకు మనం చేసిన కర్మల యొక్క ఫలితములు ఇక ముందు చేసేటువంటి కర్మల యొక్క ఇదివరకు చాలా చేసుకుంటూ వచ్చాం కదా. పుణ్యము బంధిస్తుంది, పాపము బంధిస్తుంది. పుణ్యకర్మలు ఉద్దేశించి చేస్తే
దాని యొక్క ఫలితములు మళ్ళీ మనకి వస్తుంటాయి కార్యక్రమాలుగా. పాపకర్మలు ఉద్దేశించి చేస్తే వాటి యొక్క ఫలితములు వస్తుంటాయి కార్యక్రమములుగా. తెగదు పాపము తీరదు పుణ్యము అన్నాడు అన్నమాచార్య వారు. రెండు జడకి రెండు పాయలు లాంటివి. ఇది అది దానికి ఇది దీనికి అది పెన వేస్తున్నా అది కాసేపు ఇది కాసేపు వస్తుంటుంది. ఎంత విభవము కలిగి అంత ఆపద. చక్కగా రాశారు. ఎందుకంటే తెలిసిన వారు భగవంతుని దర్శనము కలిగినటువంటి వారు. పుణ్యము పాపం తెగవట. ఎందుకు తెగవంటే మనం చేసే పనులన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి కాబట్టి. ఎప్పుడు పుట్టుకొస్తూ ఉంటాయి? ఉద్దేశించి చేస్తే పుట్టుకొస్తూ ఉంటాయి. ఉద్దేశము లేక చేయడం అనేటువంటి మొదలవుతుంది కదా. కారణము లేకయే కర్తవ్యములను నిర్వర్తించట. ఎందుకంటే మందులు ఇస్తున్నారు ఊరికి అందరికీ అని మాస్టర్ గారిని అడిగితే నాకు ఇష్టం కాబట్టి అని చెప్పారంట. పుణ్యం వస్తుంది అని చెప్పలే. మా గురువు గారు మెచ్చుకుంటారు అని చెప్పలే. ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నాను అని చెప్పలే. మిగతా వాళ్ళకి ధర్మాన్ని బోధించడానికి ఇస్తున్నాను అని చెప్పలే. నాకు ఇష్టం ఇచ్చుకుంటాను. ఎందుకు ఇష్టం అండి? ఎందుకు ఇష్టం అంటే ఇష్టం. ఎవరికైనా హల్వా ఇష్టం అనుకోండి, బాగా తింటున్నాడు అనుకోండి. ఏమిటో హల్వా తింటున్నావు అంటే నాకు ఇష్టం అంటాడు. నీకు ఎందుకు ఇష్టం అంటే ఎందుకు ఇష్టం అండి మొహం నాకు ఇష్టం అంటాడు. అంతే. ఇష్టానికి ఎందుకని ఉండదు ఇంకా. అట్లాగే కారణము లేకయే కర్తవ్యం నిర్వర్తించడం నందు ఇష్టము కలిగి ఉండటం వలన ఏమవుతుందంటే ఇక ముందు చేసేటువంటి పనుల్లోంచి పిల్లలు పుట్టరు. పిల్లలుగా సంచయం పెరుగుతూ ఉండదు. పెరగక అది ఆగుతుంది. అంతకుముందు చేసినవి వస్తూ ఉంటాయి. చెప్పే కదా, వాడు తిట్టి వీడు తిట్టి వాడు కోపడి వీడు కోపడి ఎవడో ఎత్తుకుపోయి ఎవడో మన దగ్గరికి అప్పుకొచ్చి ఎత్తుకుపోతూ ఉంటారు. లేకపోతే అంతకుముందు మనం చేసిన దుర్భాష తిరిగి ఇస్తూ ఉంటారు మన తినడానికి. అవన్నీ న్యూట్రలైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అదే భక్తరహితం. భక్తరహితం ఎప్పుడండి? ఆయన 10 రహితం చేస్తుంటే మనం 100 సృష్టిస్తూ ఉంటే ఎప్పటికీ తెలియదు. జియోమెట్రికల్ ప్రోగ్రెషన్లో మనం కర్మలను సృష్టించుకుంటూ వెళ్తూ ఉంటే అరిథమెటికల్ ప్రోగ్రెషన్లో న్యూట్రలైజ్ అవుతూ ఉంటే తెలియదు ఎప్పుడు. అందుకని కార్యకారణ సంబంధము ఎరిగి కారణము లేకయే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండేటువంటి వాళ్ళకి కారణ శరీరం అనేటువంటిది దగ్ధం అయిపోతుంది. దగ్ధం అయిపోయినప్పుడే సింహం వల్లే తయారవుతారు. భృక్తరహిత తారక రాజయోగం అప్పుడు మొదలవుతుంది. కాబట్టి భృక్తరహిత తారక రాజయోగం మొదలవడానికి ముందుగా ఈ మెట్లు ఉన్నాయి కొంచెం. ఈ మెట్లు ఏంటంటే ఊళ్ళో వాళ్ళ మీద పడి సాధన చేయకండి, సాధన మన మీద చేసుకుందాం. ఊళ్ళో వాళ్ళని సాధించకండి దయచేసి. వారికి వీలుంటే సేవ చేయండి, సౌకర్యాలు కల్పించండి, మీ శక్తి మేరకు కోరికలు తీర్చండి, సహాయం చేయండి, అన్నీ చేయండి. కానీ దాని మీద హక్కులను ఏర్పరచుకోవద్దు. ఇవన్నీ మనం తయారు చేసుకునే వాటిలో భాగంగా సేవా కార్యక్రమాలు నడుస్తాయి. ఆధ్యాత్మికతలో అది ముఖ్యమైనటువంటి విషయం. ఎసెన్షియలీ దిస్ ఇస్ ఏ స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఫర్ విచ్ ఏ సోషియో ప్రోగ్రామ్ హ్యాస్ బికమ్ ఎసెన్షియల్. సేవ ద్వారా మనల్ని మనం సరిదిద్దుకుంటున్నాం అన్నమాట. ఈ సరిదిద్దుకోవటంలో ప్రవర్తనల యందు ప్రశాంతత ఏర్పరచుకోవటం, అంతరంగమనందు జీవించటం, కర్తవ్య ఉన్ముఖులై ఉండటము, తదితరమైనటువంటి విషయముల యందు మనం పాటిస్తూ ఉండటం, సదా విష్ణు వాసుదేవ గుర్తు కలిగి ఉండటం, ఇట్లా చేసుకుని వెళ్తూ 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 ఉంటే నెమ్మదిగా చాలా కార్యక్రమాలు తగ్గిపోతాయి. అసలైన కార్యక్రమం మిగులుతుంది. అప్పుడు ఇక చేసే పనిలోంచి ఇంకా మళ్ళీ పుట్టుకొచ్చేవే ఉండవు. ఎందుకంటే చేస్తున్నది అన్నం తినేప్పుడు ఎక్కువ తింటే కడుపుని పోస్తుంది, తక్కువ తింటే కడుపుని పోస్తుంది. తినవలసినంత తింటే ఏమీ కాన్సిక్వెన్స్ లేదు కదా. అట్లా ధర్మాచరణంలో సులువుగా నిలబడటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ భృక్తం రహితం అయిన తర్వాత ఈ కారణ శరీరం ఏ విధంగా దగ్ధం అవుతుంది, దానివల్ల కొత్త పుట్టుకు ఎట్లా వస్తుంది, కొత్త పుట్టుకు పుట్టినవాడు సింహము వలె గుహలోంచి ఎట్లా బయటకు వస్తాడు, వచ్చి సింహాసనాసీనుడై ఎట్లా ప్రవర్తిస్తాడు అనేటువంటిది రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
ఇప్పుడు మనకి ప్రఖ్యాత గాయకులు భూమి అంతా కూడా తిరిగి అందరినీ రంజింపజేసినటువంటి వారు అయినటువంటి నేదునూరి కృష్ణమూర్తి గారు వారి యొక్క గాత్ర కచేరీ ఉన్నది. మీరందరూ ఆ కచేరీలో పాల్గొని సంగీతం ద్వారా భగవద్ అనుభూతి పొందవలసిందిగా నేను కోరుతున్నాను. ఆ తర్వాత బాలభాను విద్యాలయం శ్రీకాకుళం వారి పిల్లల ప్రోగ్రాం ఉంటుంది. దానికి కూడా మనమంతా కూడా హాజరై వారికి ఆనందాన్ని కలుగజేద్దాం. పెద్దలు నేదునూరి కృష్ణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.